ఖమ్మం జిల్లాలో నేడు రేపు ప్రియాంక గాంధీ డీకే పర్యటించనున్నారు. సాయంత్రం 3 గంటలకు కొత్తగూడెం ప్రచార సభలో ప్రసంగించనున్నారు. రేపు ఉదయం 11 గంటలకు ఖమ్మంలో తుమ్మల, పాలేరులో పొంగులేటితో పాటు ప్రచారంలో ప్రియాంక పాల్గొననున్నారు. రేపు ప్రియాంక గాంధీ మధ్యాహ్నం 1:30కు సత్తుపల్లి సభకు హాజరై మట్టరాగమైకి మద్దతుగా ప్రచారం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2:40 నుంచి 3:30 వరకు మద్రాస్ సభలో సీఎల్పీ నేత బట్టి గెలుపు కోసం ప్రచారంలో పాల్గొననున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి నవీన్ లైవ్ ద్వారా అందిస్తారు. నవీన్, చెప్పండి, ఈ రోజు రేపు ప్రియాంక గాంధీ ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నట్లుగా తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ సుజాత. ఏజెన్సీ జిల్లాగా ఏర్పడినటువంటి భద్రాద్రి జిల్లాకు సంబంధించి ఎన్నికలలో అన్ని పార్టీలకు సంబంధించినటువంటి అగ్రనాయకులందరూ కూడా వారి ప్రచారం అయితే ముమ్మరం చేశారని కూడా చెప్పొచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఇప్పటికే అధికార పార్టీకి సంబంధించినటువంటి అధికార పార్టీ నుంచి ఇటు సీఎం కేసీఆర్ అంటే ఈ జిల్లాకు 5 నియోజకవర్గాలు ఉండగా 5 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఏదైతే ప్రజా ఆశీర్వాద సభలు పూర్తి చేయగా ఆ తర్వాత ఏదైతే కేటీఆర్ కూడా 4 నియోజకవర్గాలలో కూడా ఆయన రోడ్ షో మరియు కార్నర్ మీటింగ్లు కూడా నిర్వహించి అక్కడ అధికార పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థుల విజయాన్ని కాంక్షించినట్లుగా మనం చూడవచ్చు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీకి భద్రాద్రి జిల్లా పినపాక నియోజకవర్గంలో రాహుల్ గాంధీ కూడా పాల్గొని అక్కడ అభ్యర్థి పాయం వెంకటేశ్వర అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి అభ్యర్థులందరి విజయాన్ని కూడా కాంక్షిస్తూ ఉండటంతో అక్కడ ఉన్నటువంటి సభ అయితే విజయవంతమైనట్లుగా కూడా మనం చూడవచ్చు. అదేవిధంగా ఈ రోజు ప్రియాంక గాంధీ అంటే భద్రాద్రి జిల్లాకు రానున్నారు. భద్రాద్రి జిల్లాకు సంబంధించి భద్రాద్రి జిల్లాలో ఉన్నటువంటి ఏదైతే ఇప్పుడు సిపిఐ మరియు కాంగ్రెస్ పొత్తులో ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా గెలుపుకై ప్రియాంక గాంధీ ఇక్కడ కార్నర్ మీటింగ్ లో పాల్గొని ప్రసంగించనున్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే ప్రియాంక గాంధీ ఈ రోజు మధ్యాహ్నం 3:15 3:25 నుంచి 4:20 వరకు అయితే కొత్తగూడెంలో ఉంటారు. ఈ యొక్క కార్నర్ మీటింగ్ లో పాల్గొని ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలకు కావచ్చు లేకపోతే అందరికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థులందరినీ కూడా గెలుపొందించాలని అభ్యర్థించాలన్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది. అదేవిధంగా మనం చూసుకుంటే ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అగ్రనాయకులందరూ కూడా ఈ యొక్క రోడ్ షోలు కార్నర్ మీటింగ్లు బహిరంగ సభలతోటి కార్యకర్తలు అయితే జోష్ నింపేందుకైతే కృషి చేస్తున్నట్టుగా కూడా చూడవచ్చు. మనం చూసుకుంటే భద్రాద్రి జిల్లాలో ఉన్న 5 నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి అయితే సాంప్రదాయ ఓట్ బ్యాంకింగ్ కలిగినట్లుగా కూడా మనం చూడవచ్చు. ఎందుకంటే గత ఎన్నికల్లో ఏదైతే 2014 ఎన్నికల్లో తీసుకుంటే భద్రాద్రి జిల్లాలో ఉన్న 5 నియోజకవర్గాలలో కేవలం ఒకే ఒక సీటు కొత్తగూడెం సీటు మాత్రమే బీఆర్ఎస్ గెలుచుకున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా 2018 ఎన్నికల్లో 5 నియోజకవర్గాల్లో 4 నియోజకవర్గాలు కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది. ఒకే ఒక నియోజకవర్గం అశ్వరపేట నియోజకవర్గం టీడీపీ అయితే కైవసం చేసుకున్నట్లుగా కూడా చూడవచ్చు. అయితే అనంతరం జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో ఉన్న 4 నియోజకవర్గాల ఎమ్మెల్యే అభ్యర్థులు అయితే ఇటు అధికార బీఆర్ఎస్ పార్టీలో చేరిపోగా కేవలం భద్రాచల నియోజకవర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యే పోదెం వీరయ్య మాత్రం కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నట్లుగా కూడా మనం చూడవచ్చు. ఈ ఎన్నికలలో కూడా కాంగ్రెస్ పార్టీ దానినే రిపీట్ చేయాలని వారు భావిస్తూ ఉండడం, అదేవిధంగా ఈసారి ఏ విధంగానైనా కూడా జిల్లాలో 2 నుంచి 3 సీట్లు అంటే వారు గెలవాలని ఇటు బీఆర్ఎస్ పార్టీ కూడా ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్లుగా కూడా చూడవచ్చు. మొత్తంగా మనం చూసుకుంటే ఈ యొక్క భద్రాద్రి జిల్లాకు సంబంధించి 4 నియోజకవర్గాలలో ఇటు బీఆర్ఎస్ మరియు కాంగ్రెస్ ఫైట్ గా కూడా మారిందని చెప్పొచ్చు. ఇక భద్రాద్రి జిల్లాలో ఉన్న ఏకైక జనరల్ స్థలం అయినటువంటి కొత్తగూడెం నియోజకవర్గానికి తీసుకుంటే కొత్తగూడెం నియోజకవర్గంలో త్రిముఖ పోటీ కూడా నెలకొందని చెప్పొచ్చు. ఇటు బీఆర్ఎస్ అభ్యర్థిగా వనమ వెంకటేశ్వరరావు పోటీ చేస్తున్నారు. ఇటు కాంగ్రెస్ సిపిఐ అభ్యర్థిగా కుననేని సాంబశివరావు పోటీలో ఉన్నారు. అదేవిధంగా స్వతంత్ర అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే ఏదైతే ముఖ్యమంత్రి జలగం వెంకట్రావు తనయుడు జలగం వెంకట్రావు కూడా పోటీలో ఉండటంతో కొత్తగూడెం నియోజకవర్గం అయితే త్రిముఖ పోటీగా కూడా మారిందని కూడా చెప్పొచ్చు. మొత్తంగా మనం చూసుకుంటే భద్రాద్రి జిల్లాలో ఈసారి ఏ విధంగానైనా కూడా వారి అభ్యర్థులను గెలిపించుకోవాలని ఇటు అన్ని పార్టీల యొక్క అగ్రనాయకులు అయితే సుడిగాలి పర్యటనలు కూడా చేస్తున్నట్లుగా మనం చూడవచ్చు. నిన్న చూసుకుంటే బీజేపీ జనసేన అభ్యర్థులను గెలుపొందించేటరకు పవన్ కళ్యాణ్ కూడా అంటే జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా కొత్తగూడెం నియోజకవర్గంలో భారీ బహిరంగ సభలో పాల్గొని అందరినీ కూడా గెలిపించాలని ఇటు బీజేపీ కార్యకర్తలను కావచ్చు ప్రజల్ని అదేవిధంగా జన సైనికుల్ని కూడా కోరినట్లుగా కూడా చూడవచ్చు. మొత్తంగా మనం చూసుకుంటే భద్రాద్రి జిల్లాలో ఉన్నటువంటి 5 నియోజకవర్గాలకు సంబంధించి అన్ని పార్టీలు కూడా ఈసారి ఏ విధంగానైనా కూడా గెలుపొందాలనే ఒక కృత నిశ్చయంతో ఇటు అగ్రనాయకులు అదేవిధంగా కీ క్యాంపెయినర్స్ కూడా వీరు ఒక ప్రచారం చేస్తూ అక్కడ ఉన్నటువంటి అభ్యర్థులను గెలుపొందించాలని కోరుతున్న పరిస్థితి కూడా ఉంది సుజాత. రైట్, థ్యాంక్ యూ నవీన్.